పోసుకున్నానండి. ఈ 2 లీటర్ పాలు అలా తిప్పుకుంటూ ఉండాలండి, అడిగంటుకోకుండా. అలాగా ఒక 1/2 లీటర్ రావాలండి పాలు. ఇంకా 1/2 లీటర్ పాలు అయ్యేదాకా మరగాలి. షుగర్ తీసుకున్నాను, అది అందులో ఈ షుగర్ వేసేసుకున్నామండి. ఇది కూడా కొంచెం మరుగుద్ది. అలా కలుపుకుంటా తిప్పుకుందాం. ఇంకా షుగర్ వేసి బాగా పాకం రావాలండి. పాకం వచ్చి బాగా దగ్గరికి అవుద్ది. చూసారా, దగ్గరికి వస్తుందండి. యాలక్కాయ పొడివండి ఇది. ఒక 10 యాలక్కాయలు తీసుకున్నాం, అది వేసేసుకుందాం. అది కూడా వేసుకుని తిప్పుకుందాం. కొంచెం ఫ్లేవర్ పడుతుంది. బాగా తిప్పాలండి. తిప్పితే ఈ తొరకల్లా కనపడుతున్నాయి కదా, అవన్నీ మెత్తగా అయిపోవాలి. కొంచెం అయిపోవచ్చిందండి. చూసారా, ఉండలన్నీ మొత్తం కరిగిపోయింది. ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది. చల్లారాక బిళ్ళలు చేసుకుందామండి. మన పాలకోవా తయారు చేసుకున్నాం కదండి, రెడీ అయిపోయినాయి.